అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పరంగా గుడ్ న్యూస్, ఇంకో పరంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇంచుమించు కొన్ని లక్షల పింఛన్లు తొలగించబోతా ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్, అలాగే 2 లక్షల పింఛన్లు విడుదలకు సిద్ధమని ఇప్పుడు మొదటి పేజీలో 45,000 పింఛన్లకు రంగం సిద్ధమైంది. ఈ 45,000 పింఛన్లలో ఎవరెవరికి ఇవ్వబోతా ఉంది, ఏం కథ, ఏం లెక్క అనేది వీడియో అనేది డీటెయిల్స్గా ఉంటుంది. వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా అర్హుల పింఛన్లు కనుక తొలగిస్తే పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా భయపడతా ఉన్నది దీని మీదనే. ఇంచుమించు 1,40,000 పింఛన్లు తొలగించబోతా ఉన్నారు. తొలగించిన తర్వాత మొదటి లిస్టులో 45,000 పింఛన్లు ఇస్తామంటున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే ఈ 45,000 పింఛన్లు ఏ జిల్లాల వారికి ఇస్తారు, దానికి సంబంధించినటువంటి ధృవపత్రాలు, అర్హతలు ఏమిటి, ఎన్ని ఎకరాల భూమి, దీనికి కూడా కండిషన్లు ఇచ్చిండ్రు ఆల్రెడీ. ఇన్ని ఎకరాల పంట భూమి ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు, గవర్నమెంట్ జాబు, అలాగే మనకు సంబంధించి రాజకీయ పదవులు ఇట్లా ఏమి కూడా ఉండద్దు. కాలరు అవి ఇవి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా అనే విషయాలు కూడా పూర్తిగా చర్చించుకుందాం. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అర్హత ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ 45,000 పింఛన్లు పెద్ద విషయం ఏంటంటే 45,000 పింఛన్లు మొత్తం 33 జిల్లాల తెలంగాణ ప్రజలకు ఏ మూలకు సరిపోతాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన, అంతే కదా. 100 మందికి అన్నం పెట్టాలంటే తవ్వెడు బియ్యం పెడితే సరిపోతాయా? ఈ రకంగా కనబడతా ఉంది మనకి ఈ విషయం. ఇగో దీనికి సంబంధించినటువంటి కేటగిరీలు ఎవరెవరికి ఏంది, ముందుగా వృద్ధాప్య పింఛన్లు, వితంతువుల పింఛన్లు, అలాగే దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఒక 4-5 రకాల పింఛన్లు అయితే ఖచ్చితంగా మొదట్లోనే ఇవ్వాలని అనుకుంటా ఉన్నారట. అయ్యో, తెలంగాణలో 1.28 లక్షల పింఛన్లు అంటే 1,28,000 పింఛన్లను రద్దు అంటే తొలగించబోతా ఉన్నారు. కొత్తగా మరో 48,000 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. ఇది మొదటి పేజీలో 48,000 మందికి 48,000 మందికి పింఛన్లు ఇవ్వబోతా ఉన్నారు. మొత్తానికి ఆల్రెడీ పాత దరఖాస్తు 1,00,000 అని చెప్పారు, కొత్తగా 2 లక్షల పింఛన్లు అని చెప్పారు. మొత్తానికి 3 లక్షల పింఛన్లు. 3 లక్షల పింఛన్లు ఇవ్వబోయే సమయంలో ఇప్పుడు 45,000కు ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యింది. తెలుసుకుందాం ఒకసారి. తెలంగాణలో భారీగా పింఛన్లు రద్దయ్యి ఏకంగా 1.28 లక్షల పింఛన్లు అధికారులు రద్దు చేసిండ్రు. ఆల్రెడీ రద్దు చేశారు. ఇక అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక రకరకాల కారణాలతోటి పెన్షన్ లబ్ధాల జాబితా నుంచి అనర్హులను ఏరివేశారు. అదే సమయంలో కొత్త పింఛన్లు కూడా జారీ చేసేందుకు లబ్ధిదారులను కూడా గుర్తించాలని ఈ క్రమంలోనే 48,000 మందికి కొత్త పింఛన్లు అందించనున్నారు. మేము చెప్పిన కదా, మొదటి పేజీలో వీళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి దరఖాస్తుల్లో 48,000 మందికి కొత్త పింఛన్లు అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. అక్షరాల సీఎం రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి వచ్చింది ఏంటంటే దాదాపు 12 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చు. అంటే 12 నుంచి 14 లక్షల పింఛన్లు తెలంగాణ ప్రజలు వెయిటింగ్లో ఉన్నారు. అట్లాంటి 12 లక్షలు ఇక్కడ ఓన్లీ 48,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది ఏ మూలకు సరిపోతుంది అనేదే ప్రజల యొక్క అభిప్రాయం. ఏ మూలకు సరిపోతాయి ఈ పింఛన్లు అనేది. ఇంకా మనం చూసుకుంటే తెలంగాణలో పింఛన్దారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు చేపట్టినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగానే భారీగా అనర్హులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఏకంగా 1.28 లక్షల మందికి పింఛన్లు కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు అనర్హులను ఏరివేశారు. ఎవరెవరైతే తెలంగాణలో
అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకు గనక పెన్షన్ తొలగించబడితే మీరు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అర్హులుగా గుర్తించబడ్డవారు, అనర్హులు కాదు, అర్హులుగా గుర్తించబడ్డవారు ఎవరైనా తొలగించబడితే మీరు వీడియో కింద కామెంట్ చేయరు. ఎందుకంటే మీది ఏ జిల్లా, ఏ గ్రామం, ఎందుకు తొలగించారు అనే విషయాన్ని. ఇక్కడ ఈ పెన్షన్ రద్దయిన వారిలో చనిపోయిన వారు, ప్రస్తుత గ్రామాల్లో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, తల్లిదండ్రులకు 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నారు. అయితే తొలగించిన 1,28,000 పింఛన్లలో 1.2 లక్షల పింఛన్లు గ్రామాల్లోనే నిలిపివేసినటువంటి వారివే కావడం గమనార్థం. 1,02,000 పింఛన్లు గ్రామాలలో నిలిపివేసారు, పట్టణాలలో కాదు. మళ్ళీ ఏమిచ్చారు ఇంకో సమాధానం అంటే, 5 ఎకరాల భూమి ఉన్నవారికి కూడా పింఛన్ అనేది రద్దు చేసిండ్రు. ఇంకా గ్రామాల్లో నిలిపివేయడము గమనార్థం. మిగిలిన 26,000 పింఛన్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంటే మిగతా 26,000 పింఛన్లు మున్సిపాలిటీ అంటే పట్టణాలలో ఉన్నాయి. ఇది కథ. ఇప్పుడు కొత్త పింఛన్ల ప్రక్రియ, కొత్త పింఛన్ల భాగవతం. మరోవైపు పాత పింఛన్లు రద్దు చేయడమే కాకుండా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టిండ్రు. ఈ క్రమంలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి లబ్ధారుల ఎంపిక, అంటే వాళ్ళు అర్హులు ఉన్నారా, అనర్హులు ఉన్నారా, ఎవరున్నారు అని ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారట. మొత్తానికి ఇప్పటి వరకు 48,000 మందిని ఎంపిక చేసిండ్రు. దరఖాస్తు చేసుకున్న దాంట్లో తెలంగాణ మొత్తంలో ఓన్లీ 48,000 మందిని ఎంపిక చేసి వారికి పింఛన్లు అందించనున్నారు. ఇందులో చూడండిగా వికలాంగులు, వితంతువులు ఉండగా ఈ జాబితాలో అధికారులు సిద్ధం చేసిర్రు. వికలాంగులు, వితంతులున్నారట ఈ జాబితాలో, వారికి సిద్ధం చేసిర్రు. ఇక ఆ శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త లబ్ధారులకు పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు కూడా వెలువరించనున్నారు. కనబడతా ఉంది కదా. ఇందులో ముఖ్యంగా దివ్యాంగులు, వితంతువులు ఉన్నారు. మనకు తెలిసి అయితే నెక్స్ట్ వృద్ధాప్య పింఛన్ కూడా రావచ్చు. ఓన్లీ ఇక్కడ మనకు 2 ఇచ్చిండ్రు, వికలాంగులు, వితంతువులు. వాళ్ళకు మాత్రమే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే సమయంలో అనర్హులను కూడా వెంటనే పెన్షన్లు రద్దు చేయాలని భావించింది. సమగ్ర పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టి ఈ వెరిఫికేషన్లో భారీగా అనర్హులను పెన్షన్లను పొందుతున్నట్లు గుర్తించారు. వాటిని కట్ చేసిండ్రు. కాబట్టి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖజానాకు భారీగా భారం తగ్గనుంది. అదే సమయంలో కొత్తగా పెన్షన్ల కోసం అర్హులైనటువంటి వారికి పింఛన్లు అందుతాయని, దీంతో అర్హులైన వారు లబ్ధారులు కొత్త పింఛన్ల కోసం వేచి చూస్తున్నారు. వారి కోసము ఇప్పుడు 48,000 పింఛన్లు అందిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకి సంబంధించినటువంటి అర్హతలు, కేటగిరీలు ఇవి కూడా చూడాలి. అర్హతలు, కేటగిరీల వారీగా అర్హతలు. చేయూత పింఛన్ పొందడానికి కేటగిరీలను బట్టి ఈ క్రింద అర్హతలు ఉంటాయట. వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులు కనీసం వయసు 57 సంవత్సరాలకు పైబడి ఉండాలి. వితంతు పింఛన్ భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి. ఒంటరి మహిళలైతే వయసు 18 ఏళ్ళు నిండి కుటుంబం నుండి ఎటువంటి ఆర్థికం లేదా సామాజిక మద్దతు లేనివారై ఉండాలి. దివ్యాంగులు అంటే వికలాంగులు కనీసం సదరం క్యాంపుకు మనం చెప్పినాం కదా, సదరం క్యాంపుకు పోయినప్పుడు 40% కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్టుగా సదరం సర్టిఫికెట్ ప్రభుత్వం వైద్యులు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో ఉండాలి. 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నోళ్లకు దీంట్లో పింఛన్ అనేవి ఇవ్వడం ఖాయమన్నట్టు. ఇక ఇతర కేటగిరీలు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, అలాగే ఐడిఎస్ బాధితులు మరియు ఫలేరియా రోగులు కూడా ఈ పథకానికి అర్హులు.
దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలు. కొత్త పింఛను కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ కింద పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు, వయసు మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు, కేటగిరీని బట్టి వికలాంగుల సర్టిఫికేటు, బర్త్ అలాగే డెత్ సర్టిఫికేటు. డెత్ సర్టిఫికేట్ ఎవరికంటే ఈ వితంతువులకు, ఈ యొక్క వికలాంగులకు సదరం సర్టిఫికేట్ 40% కంటే ఎక్కువ ఉన్నది, అదొకటి. ఇక మొబైల్ నంబరు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ అర్హతలు ఎవరికంటే 3 పింఛన్లలో వికలాంగుల ఏంది వృద్ధులకు ఒకటి. వృద్ధులకు ఆధార్ కార్డు వయసు కోసం ధృవీకరించడానికి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు 3 రకాల పింఛన్లకు మాత్రమే ఇక్కడ మనకు అర్హతలు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక దరఖాస్తు ఏడ చేసుకోవాలి మరి? దరఖాస్తు మరియు తిథి తనిఖీ చేసే విధానము ఒకటి ఆఫ్లైన్ దరఖాస్తు. ప్రస్తుతం దరఖాస్తు ఆఫ్లైన్ విధానంలోనే స్వీకరిస్తూ ఉన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఆఫీస్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్ ఫారం నింపి పత్రాలను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆన్లైన్ ఫోల్డర్ పింఛన్దారులు వివరాలు, అర్హుల జాబితా లేదా మీ పింఛన్ స్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడిగో చేయూత పింఛన్ తెలంగాణ government.com అని దీంట్లోకి వెళ్తే మనం చూసుకోవచ్చు. ఇక మీరు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా, లేక మీ ప్రస్తుత పింఛని ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రము దీనికి సంబంధించి వివరాలు దీంట్లో ఈ లింకులో మాత్రమే ఉంటాయి. కనబడుతుంది కదా, ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఎప్పుడు ఇస్తుంది, ఇంటింటి సమస్య ఇది పింఛన్లది. ఇప్పుడు 48,000 పింఛన్ల కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 1,28,000 మంది పింఛన్లు తొలగించబోతా ఉంది. ఇందులో ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో ఉండేటోళ్ళయే 1,02,000 పింఛన్లు. మరి ఎవరు వారంతా? ఇది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలా. ఎవరైనా ఈ మధ్యలో పింఛన్ కట్ అయ్యి అర్హతలు ఉన్నటువంటి వారు ఉంటే మన వీడియో కింద కామెంట్ చేయాలి. మీ డిస్టికు, మీ యొక్క మండలు, మీ గ్రామం ఎందుకు పింఛన్ కట్ అయింది, కారణాలు ఏమిటి అనేది కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.